మనం ఎవరికైతే ఎక్కువ విలువ ఇస్తామో సరిగ్గా వాళ్ళే నీ విలువను పూర్తిగా తగ్గించేస్తారు. అవునే కదా? నువ్వే ఒకసారి ఆలోచించు. ఎవరైతే నీకు ఎక్కువ అనుకుంటావో వాళ్ళే నిన్ను అందరి ముందు దిగజార్చేస్తారు. ఒక గొప్ప సత్యం ఏంటో తెలుసా? మనల్ని తక్కువ చేసే వాళ్ళతో గొడవ పడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. వాళ్ళను మార్చాల్సిన అవసరం అంతకన్నా లేదు. కేవలం వాళ్ళని దూరం పెట్టడం నేర్చుకో. ఈరోజు ఈ వీడియోలో వాళ్ళని దూరం పెట్టే 7 రివర్స్ టెక్నిక్స్ గురించి తెలుసుకుందాం. నిన్ను తక్కువ చేసే వాళ్ళే నీ వెనుక వస్తారు. కాబట్టి ఇది ఆఖరి వరకు విని తెలుసుకోండి. ఇది మీకు మోటివేషన్ కాదు, ఇది ఒక మైండ్ గేమ్ అని తెలుసుకోండి. మొదటిది, ఎవ్వరికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వద్దు. ఎవరిని నీ జీవితంలో అతిగా గొప్పగా అస్సలు భావించకు. ఎందుకో తెలుసా? అవసరానికి మించి ఇచ్చే ప్రేమ, గౌరవం, ఇంపార్టెన్స్ మన విలువను తగ్గిస్తాయి. అవును, ఎక్కడ నీకు గౌరవం లేదో అక్కడికి వెళ్ళడం ఇప్పుడే, ఈరోజే మానేసే. నువ్వు ఎవరికైతే ఎక్కువ విలువనిస్తావో వాళ్లే స్వయంగా నీ విలువను తక్కువ చేస్తారు. ఇక 2, ఎవరితో మరీ అంతగా ఉండొద్దు. అందర్నీ కళ్ళు మూసుకుని నమ్మి అందరి కోసం మంచిగా ఆలోచిస్తుంటే వాళ్ళు దాన్ని అలుసుగా, ఆసరాగా తీసుకుంటారు. నెమ్మదిగా వాళ్ళు మీ మంచితనాన్ని మీ బలహీనతగా మార్చేస్తారు. జాగ్రత్త. ఈ రోజుల్లో అందరూ తమ లాభం కోసమే ఆలోచిస్తారు. మీరు వాళ్ళకి ఉపయోగపడినంత వరకు వాళ్ళు మీతోనే ఉంటారు. మీరు పొరపాటున నో అని అనడం మొదలు పెట్టగానే వాళ్ళు మారిపోతారు, పారిపోతారు. కాబట్టి అందరి కోసం మంచిగా ఉండడం మీకు మంచిది కాదు. మీరు అందరినీ సంతోషపెట్టే ప్రయత్నం చేస్తూ పోతే వాళ్ళు మిమ్మల్ని యూజ్ చేసుకునే వస్తువుగా భావిస్తారు. మీరు మీకోసం గట్టిగా నిలబడండి. ఇక్కడే మీరు నేర్చుకోవాల్సింది ఇగ్నోర్ చేయడం. మీ మానసిక శాంతిని దెబ్బతీసే వ్యక్తులను, మాటలను, పరిస్థితులను పూర్తిగా ఇగ్నోర్ చేయండి. ఇక 3, మౌనంగా ఉండండి. కొన్ని సంబంధాలు, మాటలు, కొంతమంది మనుషులు మన జీవితానికి అవసరం లేని భారంలా మారిపోతారు. అలాంటి సమయంలో వాదించడం కంటే మౌనంగా ఇగ్నోర్ చేయడం చాలా మంచిది. నీ సైలెన్స్ ఎదుటి వ్యక్తి మనసులో తుఫాన్ని సృష్టిస్తుంది. అవును కదా? యుద్ధం ఎప్పుడు కత్తితోనే జరగదు. కొన్నిసార్లు మౌనం కూడా పదునైన ఆయుధంలా మారుతుంది అని తెలుసుకో. ఎవరైనా సరే మీ గురించి, మీ వెనకాల మాట్లాడుతున్నారని తెలిస్తే గొడవ చేయడం కంటే వారిని ఇగ్నోర్ చేసి మీలో మరింత ఆత్మశక్తిని నింపుకోండి. మీ మౌనం ఎదుటి వ్యక్తి మనసులో యుద్ధం అనేది మొదలెడుతుంది. ఇక 4, వదిలేయడం నేర్చుకో. జీవితంలో ఎదగడానికి అతి ముఖ్యమైన విషయం ఏంటి? చాలామంది కష్టపడడం, ధైర్యం, టైం మేనేజ్మెంట్ అంటారు. కానీ నిజంగా పైకి ఎదగాలంటే ముందు ఇతరుల్ని వదిలేయడం నేర్చుకో. వింతగా ఉందా? ఆశ్చర్యంగా ఉందా? కానీ ఇదే నిజం. ఎవరైతే జీవితంలో ప్రతి చిన్న విషయాన్ని పట్టుకొని ఉంటారో వాళ్ళు ఎప్పటికీ కూడా అస్సలు ఎదగలేరు అని తెలుసుకో. మీ మనసు బరువుగా ఉంటే మీరు ఎప్పటికీ కూడా సక్సెస్ సాధించలేరు. గతంలో కోపాలు, బాధలు, అవసరం లేని విషయాలు పూర్తిగా వదిలేయండి. ప్రతి విషయాన్ని మనసుకు తీసుకున్న వ్యక్తి ఎప్పటికీ ప్రశాంతంగా ఉండలేరు. హడావిడిగానే ఉంటారు. కాబట్టి చిన్న చిన్న విషయాలను వదిలేయడం ఇప్పుడే, ఈరోజే నేర్చుకోండి. ఇక 5, నో చెప్పడం నేర్చుకోండి. చాలామంది మొహమాటంతో ఎదుటివారు ఏం చెప్పినా అవును అని చెప్పడం అలవాటు చేసుకుంటారు. ఇతరులకు హెల్ప్ చేయడం ద్వారా తాము మంచివారమని అనుకుంటారు. కానీ అదే అలవాటు వాళ్ళకి నష్టాన్ని కలిగిస్తుంది అని తెలుసుకో. అవును, సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా నో అనలేని వ్యక్తి ఇతరుల చేతిలో కీలుబొమ్మ అవుతారు అని మర్చిపోవద్దు. కాబట్టి మీ హద్దులు నిర్ణయించుకోండి. ఇతరులు మీ మంచితనాన్ని యూజ్ చేసుకుంటున్నప్పుడు నో చెప్పి ఇగ్నోర్ చేయడం నేర్చుకోండి. లేదంటే మీరే ఇబ్బంది పడతారు. ఇక 6, కొద్దిగా బయట వారిలా ఉండండి. మన జీవితంలో జరిగే చాలా బాధలకు కారణం ఏంటో తెలుసా? ఎదుటి వాళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారు అని ఎక్కువగా ఆలోచించడం వల్లే. ప్రతి ఒక్కరి మాట వినద్దు. ప్రతి కామెంట్కు స్పందించాల్సిన అవసరం లేదు. అవన్నీ వినడానికి, చదవడానికి మీరు పుట్టలేదు కదా. మీకోసంగా మీరు పుట్టారు. కొంచెం బయట దృష్టితో మీ జీవితం మీ చేతుల్లో ఉంచుకోండి. వాళ్ళ మాటలను ఇగ్నోర్ చేసినప్పుడే మీ లోపల శక్తి బలంగా పెరుగుతుంది అని గుర్తుపెట్టుకోండి. ఇక 7, రహస్యంగా ఉండండి. అన్ని విషయాలు అందరికీ చెప్పొద్దు. మీ జీవితం యొక్క ప్రతి పేజీని అందరికీ తెరిచి చూపించొద్దు.
ఈ రోజుల్లో మనందరం ఒక తప్పు చేస్తాం. మన జీవితం యొక్క ప్రతి విషయాన్ని అందరికీ చెప్పేస్తాం. ఇదే మన తప్పు. లేదా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాం. కానీ మీ పూర్తి జీవితాన్ని ఇతరుల ముందు పెట్టగానే మీ వాల్యూ మీకు తెలియకుండానే తగ్గిపోతుంది, మాయమైపోతుంది. నీ ప్రతి ప్లాన్, ప్రతి మాట అందరికీ చెప్పకు. ఒకరోజు వాళ్లే నీ మాటలను దుర్వినియోగం చేస్తారు. కాబట్టి మీ జీవితాన్ని కాస్త రహస్యంగా మీరు ఉంచుకోవాలి. మీ గురించి ఎవరికీ తెలియనప్పుడు వాళ్ళ మనసులో మీ పట్ల ఆసక్తి అనేది పెరుగుతుంది. ఏం జరుగుతుందన్న ఆందోళన వస్తుంది. ఎప్పుడు అందుబాటులో ఉండే వ్యక్తి కంటే కొంచెం రహస్యంగా ఉండే వ్యక్తి ఎప్పుడు నలుగురిలో గౌరవం పొందుతాడు. అనవసర వ్యక్తులు, అనవసర విషయాలను ఇగ్నోర్ చేసి కేవలం నీ లక్ష్యంపై దృష్టి పెట్టు. నీ వాల్యూ ఆటోమేటిక్గా అదే పెరిగిపోతుంది. నీ అటెన్షన్ అందరికీ సులభంగా దొరకనప్పుడు జనం నిన్ను సీరియస్గా తీసుకుంటారు. ఇక వాళ్లే నీ వెనక పరిగెడతారు అని తెలుసుకో. గుర్తుపెట్టుకో, ఇకపై ఎవరైనా నిన్ను తక్కువ చేసినప్పుడు, నీ వాల్యూని మర్చిపోయినప్పుడు మీరు గొడవ చేయాల్సిన అవసరం లేదు, అరవాల్సిన అవసరం లేదు. కేవలం ఒక్కటే చేయండి, పూర్తిగా ఇగ్నోర్ చేయండి. మీ సైలెన్స్తోనే వాళ్ళకి బుద్ధి చెప్పండి. ఎందుకంటే మీ అటెన్షనే మీ అతిపెద్ద ఆస్తి. మీ మౌనమే మీ ఆయుధం. మీ సెల్ఫ్ రెస్పెక్టే మీకు గౌరవం అని గుర్తుపెట్టుకోండి. ప్రతి విషయానికి కూడా అరిచి గోల చేయాల్సిన అవసరం అస్సలకి లేదు. కొన్నిటికి సమాధానం నోటితో చెబితే, కొన్నిటికి సమాధానం మౌనంతో చెప్పాలి అని మర్చిపోవద్దు. మౌనమే మీకున్న అతిపెద్ద ఆయుధం. ఇంత గొప్ప ఆయుధాన్ని వదులుకున్నారంటే జీవితంలో మీరే బాధపడాల్సి వస్తుంది, ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి ప్రశాంతంగా, నిశ్చింతగా ఉండండి. అర్థమైంది కదా? ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.